విన్నింగ్ అనేది లైఫ్లో సాధించాలి కానీ బెట్టింగ్ యాప్స్లో కాదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్. సో బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది చాలా వీడియోలు చేస్తూనే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వినోదం పేరు చెప్పి వంచే మాయాజాలం అండి. అసలు మనకి ఆనందం కావాలి అండ్ వినోదం కూడా కావాలి, కానీ దాని పేరుతో మనం జీవితం మొత్తాన్ని తీసేస్తున్నాయి. కొన్ని యాప్స్ మనం ఆడుతున్నాం అనుకుంటాము, కానీ నిజానికి అవి మనల్నే ఆడేస్తాయి. అసలు ఇవేంటంటే చిన్న గేమ్స్ లాగా ఉంటాయి. ఏవైనా కానివ్వండి, క్రికెట్ కానీ, కార్డ్ గేమ్స్ కానీ, క్యాషినో లాంటి యాప్స్ అండి. మొదట మనకి ఎలా ఉంటుందంటే గెలుపు తలుపులు తెరిచినట్టే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎలా అంటే మనం 50 రూపీస్ పెడతాము, 100 వస్తుంది. కానీ ఇది లాభం కాదు, ఇదే మాయ. మనం అయ్యో మనకి 50 రూపీస్ పెడితే 100 రూపీస్ వచ్చింది, బట్ ఈసారి 100 పెడితే 200 రూపీస్ వస్తుందనే మాయలో పడి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. అని అంతేకాకుండా లోపల ఎక్కడో ఒక చోట ఆశ ఉంటుంది. కొద్దిగా గెలిస్తే మనకు ఇంకోసారి గెలుస్తామన్న ఆశ వస్తుంది కదండి, అదే తొలి పొరపాటు అన్నమాట. తర్వాత మీరు ఎంత డబ్బు పెట్టినా, ఎంత ఆడినా చివరికి నష్టమే వస్తుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. ఒక యువకుడు టెక్నాలజీలో అంటే నాలెడ్జ్లో బాగా చదివాడు. అతను మొదట ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్సర్తో అతను ఒక యాప్ వాడాడనమాట. తర్వాత గెలిచాడు. ఫస్ట్ మనం చెప్తారు కదండి, గెలుపు తలుపులు మన కోసం తెరిచే ఉంటాయి. ఫస్ట్ 3 ఛాన్సెస్ వరకు మన కోసం తెరిచే ఉంటాయి, కానీ ఆ తర్వాతే మొదలైందనమాట అతనికి అసలైన ఆట ఏంటి అనేది. సో ఏం చేశాడు అంటే కొద్ది రోజుల్లోనే 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. నెక్స్ట్ ఫైనాన్స్గా మరి లోన్స్ తీసుకున్నాడు, కుటుంబాన్ని ఇబ్బందిలో పెట్టాడు. ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి మన చుట్టుపక్కల. ఒకటి కాదు, కొన్ని వేలలో బాధితులు వస్తున్నారు ఇప్పుడు. ఇవి మనకు ఆటలాగా అనిపించవచ్చండి, కానీ ఒక్కసారి మనం అందులో దిగినామంటే ఇవే మనపై ఆటలాడతాయి. ఎందుకంటారా, ఆశ అనేది అలా మనల్ని పొరపాట్లు చేయిస్తూ ఉంటుంది. ఒకసారి గెలిస్తే ఇంకోసారి గెలుస్తామనే ఆశ, అదే మనం చేసే మొదటి తప్పు. ఇంకా దాన్ని ఊబిలో నుంచి మనం అసలు బయటికే రాలేము. ఆట ఆడాలి అంటే నాలెడ్జ్తో ఆడాలండి, అంతేకాని బెట్టింగ్తో కాదు కదా. అసలు 90% మంది అండి అసలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరైతే అప్పుల బారిన పడుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారు ఆత్మహత్యలు చేసుకునేది కాక కుటుంబాలను కూడా ఆత్మహత్యలు చేసుకునే స్టేజ్కి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా ఈ ఒత్తిడి, ఈ ఇబ్బందుల వల్ల వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కూడా పోతున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఈ ఎగ్జాంపుల్ నేను విన్నాక నాకైతే అసలు చాలా బాధ అనిపించింది. అసలు ఎలా వాళ్ళు నమ్మకంతో అంత అమౌంట్ పెట్టారో అనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అసలు ఆ అమౌంట్ కానీ ఉండింటే వాళ్ళు లక్షణంగా వాళ్ళు ఏదో ఒక షాపో లేకపోతే ఏదో ఒకటి చేసుకొని బతుక్కోవడానికి ఆస్కారం ఉండేది. కానీ వాళ్ళు ఈ బెట్టింగ్ మాయలో పడి వాళ్ళ డబ్బును మొత్తం కోల్పోయి అసలు అప్పుల బారిన పడ్డారు వాళ్ళు. బెట్టింగ్ యాప్స్ ఎలా అంటే, బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ యాప్స్ కానీ బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు. ఈరోజు రాజు అయినవాడు రేపు బిచ్చగాడు అవ్వచ్చు, ఈరోజు బిచ్చగాడైనవాడు రేపు రాజు అవ్వచ్చు. అలా చేస్తాయి ఈ బెట్టింగ్ యాప్స్ లేదా ఆన్లైన్ యాప్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. అసలు అందులో మనీ పోయేంత వరకు కూడా నాకు తెలియదు. అది ఆన్లైన్ యాప్, దాని నుంచి మనం మోసపోతున్నాం అనే విషయం కూడా నాకు తెలియదు తెలుసా. లిటరలీ అంతగా మనల్ని మన ఫ్రెండ్స్ మోటివేట్ చేస్తారు. ఎలా అంటారా, చిన్న ట్రిక్ పడతారు. మనం ఇంట్లోనే ఉండి కొన్ని డబ్బులు సంపాదించవచ్చు, మంత్లీ ఇంత ఇన్కమ్ అని ఉంటుంది. సో మనం అందులో నుండి మనం ఒకరిపైన ఆధారపడకుండా మనం మంత్లీ ఇంత సంపాదించవచ్చు అని చెప్తారు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, బెటరే కదా అసలు ఇది. సో ఒకరిపైన మనం ఆధారపడుకోకుండా సో మన డబ్బులు మనం సొంతంగా మన ఖర్చులకు మనం వాడుకోవచ్చు కదా అనే ఆలోచనతో సరే ఓకే అని చెప్పేస్తాం. కానీ అక్కడే మొదలైన ఆట మొదలవుతుంది. అసలు ఫస్ట్ ఆట అక్కడే మొదలవుతుంది. ఇక్కడ మనకు యాప్ మనకు సజెస్ట్ చేసిన వాళ్ళు బాగుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వచ్చింటాయి కాబట్టి, వాళ్ళు పెట్టిన అమౌంట్ వాళ్ళకి రిటర్న్ వచ్చింటుంది కాబట్టి. సో మరి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా ఎక్కడో ఒక ఆశ అనేది, సో వీళ్ళు బాగుపడతారేమో అని. కానీ వాళ్ళకేం తెలుసు, అది నెక్స్ట్ 1 or 2 monthsలో యాప్ అనేది తీసేస్తారని అసలు ఎవ్వరికీ తెలియదు. అసలు ఏమైందంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఒక యాప్ ఉంది, అది US వాళ్ళదనమాట. సో ఆ యాప్లో వాళ్ళు ఏం చెప్పారంటే 9 stages ఉంటాయి అని చెప్పారు.
9 స్టేజెస్లో ఒక్కో స్టేజ్లో నువ్వు ఇంత అమౌంట్ పే చేస్తే నెల నువ్వు ఇంత అంటే కొన్ని వాళ్ళు టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లు నువ్వు ఆడితే అవి పెద్ద కష్టమేమి ఉండవండి. జస్ట్ 10 to 15 మినిట్సే ఉండేది కూడా అవి టాస్కులు. సో అవి టాస్కులు నువ్వు ఆడితే సో నీకు అమౌంట్ వస్తుంది అంటారు. సో వాళ్ళు ఏం చెప్తారు అంటే ఫస్ట్ నువ్వు ఇంత అమౌంట్ పే చేయాలి, సమ్ ఎక్స్ అమౌంట్ లేదా కొంచెం 1000 రూపీస్ 2000 రూపీస్ పే చేయాలి అని చెప్తారు. ఇంకొక మాట వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, ఫస్ట్ నువ్వు 1000 2000 ఆరు నీకు ఎంత వీలైతే అంత పే చేస్తే నీ అమౌంట్ 1 మంత్లో నీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా నెల నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్తోనే కదా నువ్వు నీ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనే ఆలోచనని ఆశని వాళ్ళు మనలో పుట్టిస్తారు. ఆ ఆలోచన ఆశతోనే మనం 1 మంతే కదా మనం కట్టేస్తాము, కడితే మనకు నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా మనకు డబ్బులు వస్తాయి కదా, 1 మంత్లో మన అమౌంట్ ఎలాగో మనకు వచ్చేస్తుంది రిటర్న్. సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళే కదా ఇచ్చేది అనుకుంటాం. వాడెందుకు ఇస్తాడండి అసలు అమౌంట్, వానికి ఏమైనా డబ్బులు ఎక్కువ ఇస్తాడా అసలు? మనం ఈ చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఆలోచించాం కదా అసలు కొంతమంది అయితే అస్సలు ఆలోచించారు. అసలు డబ్బులు ఫ్రీగా వస్తున్నాయంటే చాలు ఫస్ట్ 100 రూపీస్ 150 రూపీసే కదా పెట్టేద్దాము నెక్స్ట్ నుండి వస్తాయి అనుకుంటారు. కానీ ఆ లక్ ఎవరికో కొందరికే ఉంటుందండి. 100%లో 1% ఆ 0.001% మాత్రం వాళ్ళకే ఉంటుంది తప్ప మిగిలిన 90% మంది 99% మంది ఏం చేస్తారు తెలుసా, అసలు ఇంకా డబ్బులు రావు, ఏమీ రావు. సార్ దుకాణం బంద్ చేసుకుంటారు వాళ్ళు. సర్లే 1 మంతే కదా అమౌంట్ కట్టేస్తామని చెప్పేసి ఫ్రెండ్స్ దగ్గరనో లేకుంటే రిలేటివ్స్ దగ్గరనో ఎవరి దగ్గరనో వాళ్ళ దగ్గరనో తీసుకొని మనం అమౌంట్ అనేది వాళ్ళకి పే చేసేస్తాం. సో ఒక్కసారి మన సంఖ్యలు అనేది వాళ్ళ చేతిలో పడిపోతాయి. ఎందుకంటే మనం అలా అలవాటు పడతాము. వాళ్ళు డైలీ కొన్ని టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేస్తాము. సరే 1 మంత్ నీ లక్ బాగుంటే 1 మంత్లోనే నీవు పెట్టిన అమౌంట్ వస్తుంది, లేదా అంటే 1 వీక్లోనే వాడు యాప్ ఎత్తేసుకొని దుకాణం బంద్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ విషయము మనకు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ కూడా మనకు చెప్పారు. చూడండి ఎంత స్వార్థపరులు అంటే అసలు రెఫర్ చేసిన ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఈ యాప్ ఒరిజినలే అని చెప్తారు, కానీ ఇది ఫేక్ అని ఎవ్వరు చెప్పారు. అసలు ఎవడైనా కానీ బాగుపడాలని చూస్తారు కానీ చెడిపోవాలని ఎవ్వరూ చూడాలని మళ్ళీ లాస్ట్లో ఒక డైలాగ్ అంటారు మళ్ళీ. సో 1 మంత్ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ వరకు బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు వస్తుందో తెలుసా, మార్చ్ ఎండింగ్లో కదా వచ్చేది. సో మార్చి 31 కల్లా మార్చి 1 నుంచి ఇంకా వీళ్ళకి ఏమైందంటే అమౌంట్ అనేది వీడు వేయడం లేదు వాళ్ళ అకౌంట్స్కి. సో వీళ్ళు విత్డ్రా రిక్వెస్ట్ పెడుతున్నారు కానీ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ చేస్తాము, కొన్ని ఏదో ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి దానివల్ల మేము నెక్స్ట్ వీక్ చేస్తామనే ఆలోచనలోనే వాళ్ళు అంటూనే ఉన్నారు. సరేలే మనకి ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అన్నా వస్తుంది హోప్ అనేది ఉంది. ఫైనల్లీ వన్ డే ఏం చేసినా తెలుసా, దుకాణం బంద్ చేసుకొని వెబ్సైట్ను షట్ డౌన్ చేసుకొని తీరిగ్గా వాడు మన చేతిలో చల్లగా సావు కబర్ చెప్పినట్లు వెబ్సైట్ పనిచేయడం లేదని చెప్పేసి వాడు అందరినీ మోసం చేసినారు తెలుసా. మోసం చెయ్యలేదండి, మోసపోయాం నిజంగా. అసలు అట్లాంటప్పుడు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు అసలు. కొంతమంది అయితే లక్షలు పెట్టారు తెలుసా, కొంతమంది అయితే వేళ్ళే పెట్టారు, కానీ కొంతమంది అయితే నమ్మి లక్షలు పెట్టారు. అందులో మళ్ళీ ఇప్పుడు మనం సపోజ్ 10,000 అమౌంట్ వాళ్ళకి మనం అక్కడ పే చేసామనుకోండి, వాడు 10% ఇంట్రెస్ట్తోనూ లేకుంటే 15% ఇంట్రెస్ట్తోనూ మనకు అమౌంట్ తిరిగి రిటర్న్ ఇస్తాడు. అసలు అలా వేస్తాడు అని మనం ఎలా నమ్మామో నాకైతే ఇంతవరకు అర్థం కాలేదండి అసలు ఆ మాటని. సో సరే ఆశ అనేది అలా చేపిస్తుంది చూడండి మనుషులని. అసలు 10%, 10% అంటే ఏమనుకున్నావు, 15% కదా. సో మళ్ళీ నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది అనేది లోపల ఆశ అనేది మనల్ని ఎత్తిపుడుస్తూనే ఉంటుంది కదా అసలు. సో ఇలాంటివి కూడా మళ్ళీ ఏమంటారంటే యాడ్ చేస్తారనమాట టాస్క్లు వీళ్ళు మనకి. వీళ్ళు నష్టపోయిందే కాక మళ్ళీ నేను ఇట్లా డబ్బులు ఎర్న్ చేస్తున్నాను, సో నీకు కూడా కావాలంటే చెప్పు, నీకు ఒక యాప్ ఇస్తాను, అందులో నుంచి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని వీళ్ళు రెఫర్ చేయించి వాళ్ళ చేత డబ్బులు పే చేయించి అబ్బా నిజంగా అండి అసలు ఎంత మోసపోయామనేది. తర్వాత వాడి యాప్ని షట్ డౌన్ చేసుకున్నాక నెక్స్ట్ ఆ వెబ్సైట్ పనిచేయలేదు చూడండి, అప్పుడు తెలిసింది. ఇంతకీ మీకు ఒక విషయం తెలుసా, యాప్ అనేది అసలు ప్లే స్టోర్లోనే లేదు. తర్వాత తెలిసింది
ప్లేస్టోర్లో ఉన్న యాప్స్ అన్నా మనం నమ్మొచ్చేమో కానీ ఇలా ప్లేస్టోర్లో లేకోకుండా వాడెవడో మనకి రెఫర్ చేసి యాప్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుంటే మన అంత ఫుల్స్ ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇది నేను చెప్పినది మీకు రియల్గా జరిగిన సంఘటన అండి. అసలు లిటరల్లీ నేనైతే తలుచుకుంటే 5,000 6,000 10,000 పోతేనే మనం ఎంత బాధపడతామో, ఒకరైతే 8 lakhs పెట్టారు. మరి ఏ నమ్మకంతో పెట్టారో వాళ్ళైతే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. అసలు ఎలా పెట్టావు అని అడిగితే వస్తున్నాయి, సో 1 month 2 months బాగానే వచ్చాయి, అందుకు ఇంకా ఉన్నదంతా నేను పెట్టేశాను అన్నాడు. ఏం చేశాడు? వాళ్ళకి వీళ్ళకి అప్పులు కట్టుకుంటా ఇంట్రెస్ట్కి ఇంకా ఇంట్రెస్ట్ కడుతూనే ఉన్నారు. అసలు మన మిడిల్ క్లాస్ జీవితాలని ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా చేస్తాయి కదండి. అసలు మనల్ని అసలు ఈ యాష్ అనేది ఎంత మనల్ని చివరికి తీసుకెళ్తుంది అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనే స్టేజ్కి మనల్ని తీసుకెళ్తుంది తెలుసా. అసలు ఫస్ట్ చిన్నగా 50 రూపీస్తో 100 రూపీస్తో మొదలవుతుంది, కానీ లాస్ట్కి మాత్రం మనల్ని ఎక్కడికి తెరుస్తుందో తెలుసా, అవమానంగా పడేలాగా చేరుస్తుందండి మనకి. ఇది లైఫ్లో సక్సెస్ కావాలంటే ఎగ్జామ్స్ రాసి మన కాళ్ళ మీద మనం నిలబడి ఏదో మనకు నచ్చిన పని చేయొచ్చు, కానీ ఇలా ఊరికే కూర్చొని బెట్టింగ్ యాప్స్ మీద మనం మనీ ఎర్న్ చేస్తుండాలంటే అది అసంభవం అండి. ఎక్కడైనా చూడండి, మనం కష్టపడుకోకుండా వచ్చింది ఏదీ ఉండదు మన లైఫ్లో. మనం కష్టపడి సంపాదించుకుంది దాన్ని మన నుండి ఎవ్వరూ తీసేయరు. ఏంటి ఫిలాసఫీలు చెప్తున్నావా అనుకుంటున్నారా? ఇది ఫిలాసఫీ కాదండి. జీవితంలో ఎవరికైనా ఎదురు దెబ్బలు తగిలినప్పుడే దాని విలువ ఏంటి అని తెలుస్తుంది కదా. నిజంగా నాకు అప్పుడు తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏదైనా కానీ 1 రూపీ కానీ 10 రూపీస్ కానీ ఎక్స్ట్రాగా పెట్టాలంటే కూడా ఒకటికి 10 సార్లు 100 సార్లు ఆలోచిస్తాను తెలుసా. అయ్యో ఎందుకు, ఇది మనకు అవసరమా, ముందే మనం నష్టపోయాము, వద్దు అనే ఆలోచనతో ఎందుకు మనకి ఏదైనా కావాలి అది నీడెడ్ అంటేనే మనం తీసుకుంటాం తప్ప ఇంకా మిగతా వాటి జోలికి అస్సలు పోము. ఒక్కసారి దెబ్బతిన్నాక ఇంకా ఈ ఆన్లైన్ గేమ్స్ అయితేనేమి, ఈ బెట్టింగ్ యాప్స్ అయితేనేమి, సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. జీవితం అనే ఆటలో మనం ఎక్కడ ఓడిపోతున్నామా గెలుస్తున్నామా? జీవితంలో గెలవాలి కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద కాదండి. నా చుట్టుపక్కలనే చాలా మంది, నేను చెప్పా కదా ఇందాక, ఒకరు 8 lakhs, ఒకరు 10 lakhs, ఇంకా ఒకరైతే వాళ్ళు 90,000 పెట్టేస్తారు. అట్ టైం 90,000 వాళ్ళు జాయిన్ అవడమే ఫస్ట్, అట్ టైమే 90,000 ఒకటి స్టేజ్ ఉంటుంది అనమాట. ఆ స్టేజ్కి వాళ్ళు పెట్టేస్తారు. అసలు వెనక ముందు ఏమీ ఆలోచించలేదు. అరే వస్తాదా రాదా ఏమని, ఒకవేళ వాడు ఎత్తేస్తే ఏం చేయాలని ఇది ఏమీ ఆలోచించరు. అతను పెట్టిన 1 weekకే ఈ యాప్ అనేది క్లోజ్ అయ్యింది. అసలు 90,000 అంటే లిటరల్లీ అసలు అతను హాస్పిటల్లో జాయిన్ అయినాడు తెలుసా. అసలు హార్ట్ అటాక్ వచ్చి. ఇలా ఉంటుంది బెట్టింగ్ యాప్స్ అనేది. అసలు మనం చిన్నగా అనుకుంటాం కానీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతాము. ఆర్థిక నష్టాలు, అప్పులు, బాధలు ఎక్కువ, ఏం చేయాలో తెలియక లాస్ట్కి మనం సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతాము. మన బంగారు భవిష్యత్తుని ఈ చెత్త యాప్లలో పెట్టుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లు జీవిద్దామండి. కొద్దిసేపు వినోదంగా అనిపించినా కాస్త గెలిస్తే ఇంకా ఎక్కువ డబ్బుతో గెలుస్తామే అనే ఒక ఆశ ఉంటుంది చూడండి. ఆశనే మన లాస్ట్కి ఏం చేస్తుంది తెలుసా, అప్పుల బారిన పడేస్తుంది. ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. మనల్ని మనం నియంత్రించుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇవి ఎలా అవుతుంది తెలుసా, ఒక అడిక్షన్ లాగా మనకు మిగిలిపోతాయి అన్నమాట. అసలు చిన్నగా గెలిచాను అన్న ఆనందంలో జీవితాన్నే ఓడిపోతున్నామని అనుకోలేదుగా మనం. పడిపోయింది డబ్బు కాదండి, మన బ్రతుకులు కూడా పడిపోతాయి. అంతేకాకుండా బెట్టింగ్ యాప్స్ మన స్నేహితులే కావు, ఇవి మనపై ఆటలు కూడా ఆడతాయన్నమాట. అంతేకాకుండా మొదట వినోదంలా అనిపించవచ్చు, కానీ ఈ మాయలో పడితే అసలు బయటికి వచ్చే దారే ఉండదు. జీవితం చాలా విలువైనదండి. బెట్టింగ్ యాప్స్కి మాత్రం దాన్ని దానం చేయొద్దండి. ఇది అండి బెట్టింగ్ యాప్స్ గురించి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.